ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? గొంగిడి సునీత మతి స్థిమితం కోల్పోయి ఆరోపణలు చేస్తున్నారు. బీర్ల ఐలయ్య బదులు నీళ్ల ఐలయ్య అని అసలే ఆలేరు ప్రజలు పేరు మార్చిండ్రు. కొలనుపాక ల్యాండ్ ఇష్యూలోని తనకు సంబంధం లేదు. బీర్ల ఐలయ్య బినామీలు ఎవరో నిరూపించు. 150 డాక్యుమెంట్లలో తన అనుచరుల పేర్లు ఒక్కటి ఉన్నా రాజీనామా చేస్తా, నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తా, నిరూపించకపోతే మరి రాజకీయ సన్యాసం తీసుకుంటావా? కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి ప్రశ్నించా, బీసీ ఎమ్మెల్యేను కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు. ప్రజాదరణను చూసి గొంగిడి సునీత ఓర్వటం లేదు. దమ్ముంటే 10 రోజుల్లో నిరూపించాలి. వెంటనే సవాల్ స్వీకరించి బహిరంగ చర్చకు రావాలి. అభివృద్ధే తప్ప అవినీతికి పాల్పడను. ఎర్రగడ్డకు వెళ్లి చూపించుకో, రిఫర్ చేస్తా. ఒక పేద వర్గాల బడుగు బలైన వర్గాల ఎమ్మెల్యేగా సమాధానం చెప్పమంటావా? అరే ఆరోపణలు అర్థం ఉండాలి. ఒక్కటే అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే బీర్లైలేక ఎక్కడైనా ఆ 10 ఎకరాలతో సంబంధం ఉందని ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా. మీకు 10 రోజులు సమయం ఇస్తున్నా, చెప్పుని నేను వస్తా. ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్కి కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మొన్న పదవి పోయింది, ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుంది. ఆమె మాటకు అర్థం ఉందా? ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా, ఐలేక్ ఇంగ్లీష్ రాదని. మరి ఆ మాజీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నా, నీకు చదువు ఎక్కువైంది తల్లి, ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లైలే పేరు గాని బీర్లైలే అనుచరులు గాని ఆలయ నియోజకం సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? 154 డాక్యుమెంట్లు అయినాయి అన్నావు. 150 డాక్యుమెంట్లు ఐలే పేరు గాని ఐలే సంబంధించిన వాళ్ళ పేర్లుంటే నేను తక్షణమే రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు పదపోయినటువంటి బాధలో మతి స్థిమితమై మాట్లాడుతున్నావు. అవసరమైతే ఎర్రగడ్డకు యశోద హాస్పిటల్ రిఫర్ చేస్తా. చూసుకొని మతి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా. చదువుకున్న వారు నా రకంగా మాట్లాడతారా? సంఘటన జరిగి 10 రోజులు అవుతుంది. నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మీద నేను ప్రెస్ మీట్ పెడితే నీ పార్టీ నీకు చివాట్ వేస్తే నువ్వు నా మీద ప్రెస్ మీట్ పెడతావు. అవును, కేటీఆర్ బద్మాశాలు లుచ్చాశాలు వేసిండు కాబట్టి ఇలా కోర్టు మెక్కాల్సి వస్తుంది, ఇలా ఏసీబీ దగ్గరికి పోవాల్సి వస్తుంది. 55 కోట్లు ప్రభుత్వ ధనాన్ని మంత్రివర్గంలో చర్చించకుండా ఎవరప్ప సంబంధించిండు, విదేశాలకు ఎట్లా కట్టబెట్టిండు. దాని మీద ప్రశ్నిస్తే నీకు ముఖం చల్లగా బీలైన ఒక బీసీ బిడ్డ అని చెప్పి ఒక దురాంకరంతో మాట్లాడుతున్నావు. బీలైన పేరు మారిందంటున్నావు. అవును, బీలైన పేరు 10 నెలల్లో మారింది. ఇలా నీళ్ళని చెప్తున్నారు. దానికి నువ్వు తట్టుకోక ప్రజాదరణ చూసి 10 నెలల్లో చేయని పనులను 10 రోజుల్లో చేస్తుంటే మధ్య స్థిమితం కోల్పోయి ఏమన్నా నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను చాలా నిలుస్తున్నా. 10 రోజుల్లో ఎక్కడికి రమ్మంటో చెప్పు. ఆ డాక్యుమెంట్లతో కానీ ఆ ల్యాండ్ యజమానులతో కానీ నాకు సంబంధాలు ఉన్నట్టయితే నేను రాజీనామా సిద్ధం. నువ్వు నీ రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ ఇస్తున్నా. దమ్ముంటే సవాల్ స్వీకరించి ఈ డాక్యుమెంట్ల మీద చర్చ పెట్టాలి. నేను ఇప్పటిదాకా మాట్లాడదలుచుకోలే. మీ పిచ్చి పిచ్చి మాటలు నేను తడవా. నేను ఒక పీసీ బిడ్డగా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా నేను అభివృద్ధి మీద మాట్లాడతా. నా ఆలయాన్ని పెట్టా, ఆలయంలో అభివృద్ధి చేస్తా. ఇంకా ఆలయంలో ఉన్నటువంటి రైతన్నల కాలు కలవడం కోసం గోదావరి నీళ్ళు వచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తా. మీ లెక్క మీ గతంలో ఏముంది? మీకు ఇలా ఫామ్ హౌస్లు అయినాయి, 100 ఎకరాలు అయినాయి. ప్రజల బుద్ధి చెప్పునా మీ బుద్ధి మార్చుకుంటారు. మీ వక్ర బుద్ధి మార్చుకొని మీరు యశోద హాస్పిటల్కు ఎర్రగడ్డ హాస్పిటల్కు పోవాలి. దమ్ము ధైర్యం ఉంటే ఆ డాక్టర్ల మీద చర్చ కావాలని చెప్పి సవాలు విసురుతున్నా.